నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ నెల జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎజెండా దేనికంటే మనం ఇదివరకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి. సో తెలంగాణ తన అభిప్రాయాన్ని క్లియర్ కట్గా చేసింది. అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ అవసరం లేదు, ఇది అనుమతులు లేని చట్టవిరుద్ధమైన ప్రాజెక్టు అని చెప్పింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 200 టీఎంసీ గోదావరి వరద నీటిని బనకచెర్లకు మళ్లించే ప్రాజెక్టును గురించి వాళ్ళు ప్రతిపాదించారు. సో ఇప్పుడైతే ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి అధికారమైనటువంటి అనుమతులు అయితే లేవు. బట్ వాళ్ళ మధ్య చర్చలు, మరి ఆంధ్ర తెలంగాణ మధ్య ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వకంగానే సాగింది ఈ చర్చలు. దీంట్లో ఏమైందంటే ఒక 2 అంశాల మీద మటుకు అయితే వాళ్ళు సమగ్రంగా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకటి ఏంటంటే, దీనికి ఈ కృష్ణా గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రవాహం దాని గురించి ఒక టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే వాటర్ ఫ్లో, వాటర్ దీని గురించి అని చెప్పేసి అదొకటిను. తర్వాత నదీ నిర్వహణకి బోర్డు ఒకటి, గోదావరి నదీ నిర్వహణ బోర్డుకి హైదరాబాద్లో, కృష్ణా బోర్డుకి అమరావతిలో చెప్పి నిర్ణయించారు. అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం ప్రాజెక్టు కూడా చాలా ఏళ్ళైంది, అందుకోసమని దాని మరమ్మతులు ఆంధ్రప్రదేశ్ చేయడానికి కొంచెం చెప్పి అంగీకరించారు. అందువలన ఇది ఊరికినే ఒక ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ కిందకి తీసుకురావాలని చేసినటువంటి ఇదా, లేకపోతే అసలు దీని మీద ఏమైనా స్పష్టత వస్తుందా? ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే మనం ఇదివరకులో మనం అనుకున్నాం, ప్రాపర్గా కనుక మనము కృష్ణానది నీటిని తరలించి ఇది చేస్తే ఆంధ్రాకి సర్ప్లస్ వాటర్ ఎట్లాగా వస్తుందని చెప్పేసి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదటి ప్రభుత్వంలో పద్ధతి ఉంటుంది, ఏమి చేయదలుచుకోకపోతే ఒక కమిటీ వేస్తారు. కమిటీ వేశారు అని అంటే ఏమీ ముందుకు పోదనే. ఈరోజు ఏమైంది, ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇదంతా స్టడీ చేయడానికి ఒక కమిటీ వేశారు. రెండోది, ఇది అపెక్స్ మీటింగ్ కాదు అని చాలా క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అపెక్స్ మీటింగ్ అయితే కేంద్ర ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏమీ డెసిషన్స్ తీసుకోలేదు, ఊరికే ఇద్దరు చెప్పుకునేది విన్నారు, ఇద్దరు ఏమేమి మాట్లాడాలో మాట్లాడుకున్నారు. సో ఒక స్నేహపూర్వక వాతావరణంలో హైదరాబాద్లోనో అమరావతిలోనో గెలిచే బదులు ఢిల్లీలో గెలిచారు. అంతకు మించి దీనికి ఏమీ సిగ్నిఫికెన్స్ అయితే ఏ రకంగానూ లేదు. దీని అర్థం ఏంటంటే బనకచెర్ల ముందుకు పోలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి, అసలు నికర జలాలు గోదావరిలో ఇంకా తేలలేదంటున్నారు, తేల్చాలంటున్నారు. దాంట్లో కూడా అలొకేషన్ ఇంకా పూర్తిగా కాలేదు. అట్లాంటప్పుడు నికర జలాల మీద, వరద జలాల మీద ప్రాజెక్టును రూపొందించడం అర్థం లేదు. రెండోది, ఇది ఫైనాన్షియలీ ఫీజిబుల్లా అది కూడా స్టడీ చేయాలి. దీని బదులు అదే ఆల్టర్నేటివ్, మన ఈ కొంతమంది కోస్టల్ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టుగా ఈ నీటిని గ్రావిటీ ద్వారా సోమశిల దాకా తీసుకుపోయి ఆ నీళ్ళని అక్కడ రాయలసీమకి ఇవ్వటం మచ్ ఈజియర్ కదా, ఇట్లా తోడిపోయటం కన్నా. ఇవన్నీ ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. సో బనకచెర్ల వరకు ఇది ఏమీ అయ్యేటటువంటి విషయం కాదు. ఇక సరే, శ్రీశైలంలో రిపేర్లు చేయటం అనే డెసిషన్ లోకల్గా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సిన డెసిషన్, దీనికోసంగా ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో ఎవరి వాదన వాళ్ళు చెప్పుకున్నారు, కేంద్ర ప్రభుత్వం విన్నది. ఒక ఏమనాలి, అడిగారు కాబట్టి ఓ మీటింగ్ జరిగింది, అంతేగాని దానివల్ల నిర్ణయాలు వచ్చింది లేదు, అడిషనల్గా వచ్చింది లేదు, ప్రాజెక్టులు అప్రూవ్ అయింది లేదు. జనరల్గా గవర్నమెంట్లో నేను చెప్పినట్టు ఏమీ చేయదలుచుకున్నప్పుడు ఒక కమిటీ వేస్తారు, ఆ రకంగానే ఒక కమిటీ వేసి చూసుకోపోమన్నారు. సో బనకచెర్ల మొదటి నుంచి కూడా అది ఓవర్ హైప్డ్ ప్రాజెక్ట్ అని నా ఉద్దేశం. అది అంత సులభంగా కట్టి జలాల అవైలబిలిటీ, రెండవది కాస్టు, మూడవది అవసరమా. సో ఇవన్నీ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వాటి మీద వన్ థింగ్ ఈస్, అసలు అది ఒకటి ప్రపోజ్ చేయబట్టి ఒక డిస్కషన్ అయితే మొదలైంది, అది మంచిది.
సో దట్ ప్రజలకు కూడా దీంట్లో నిజాలు తెలుస్తాయి. లేకపోతే ఏదో రాయలసీమ అభివృద్ధి కోసంగా బనకచెర్లని దానివల్ల పెద్దగా రాయలసీమకు అభివృద్ధి జరగకపోవచ్చు. రాయలసీమకి ఇన్ఫ్యాక్ట్ కృష్ణానది జలాల్లో ఎక్కువ వాటా ఇవ్వగలిగితే దానివల్ల ఎక్కువ రాయలసీమ అభివృద్ధి చేయటటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఐ థింక్ బనకచెర్ల నాన్ స్టార్టర్గా మిగిలిపోయిందన్న. అది కాకుండా నేను ఒకటి అనుకునేది ఏంటంటే అసలు ఈ వాటర్ దీని గురించి ఎవరెంత షేర్ ఇదంతా ఉన్న జలాశయాల నుంచి తీసుకుందామని చూస్తున్నారు, కానీ ఈ వరదలు వచ్చినప్పుడు నీరు అట్లా వస్తుంది, అట్లా వెళ్ళి మళ్ళీ ఆ సముద్రంలో కలిసిపోతుంది. అట్లాంటి వాటర్ని ఎట్లా క్యాచ్ చేయాలి, ఎక్కడ క్యాచ్ చేయాలి, దాన్ని ఏ విధంగా రిజర్వాయర్స్ తలుచుకోవాలనే దాని మీద ఒక ఒప్పందం కుదిరితే నీళ్లు అన్నసరిగా సముద్రంలో కలిసే అవకాశం ఉండదు. మరి దాన్ని ఎందుకంటే మనం గత 10 రోజులుగా చూస్తుంటే శ్రీశైలం ఓవర్ఫ్లో అవుతుంది, తర్వాత మరి మనకి అక్కడ గోదావరి దగ్గర ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ అంతా సముద్రంలోకి వెళ్తుంది. ఇలాంటప్పుడు ఇవి మనం ఇచ్చేసి దీని గురించి ఆలోచించకుండా ఏదో ఎప్పుడు రాబోయే కాలంలో వీటిని ఇక్కడ తీసుకుని మరి దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏమైనా ఉన్నాయా అంటే బేసిక్గా బనకచెర్ల దానికోసమనే కదా చెప్పింది. వృథాగా సముద్రంలో కలిసేటటువంటి నీటిని తోడి మేము ఇంకొక ఫ్లడ్ కెనాల్ ఒకటి చేసి ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు డైవర్ట్ చేసి దానిని పైకి కొట్టి తీసుకుపోతామని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్నాళ్ళు ఈ మిగులు జలాలు ఉంటాయనేది. బికాజ్ ఇంకా అదే చెప్తూ ఉన్నారు, గోదావరిలో మిగులు జలాలు ఎంత అనేది ఇంత మటుకు తేలలేదు. ఇంకా దీంట్లో అలొకేషన్స్ జరగవచ్చు. అలొకేషన్స్ జరిగితే అప్ స్ట్రీమ్లో ఇంకా కొన్ని ప్రాజెక్ట్ రావచ్చు, వచ్చినప్పుడు వరద జలాలు తగ్గిపోవచ్చు. సో ఇప్పుడున్న వరద జలాలను ఆధారం చేసుకొని ఒక ప్రాజెక్ట్ను రూపకల్పన చేస్తే రేపు ఆ వరద జలాలు లేకపోతే ఆ ప్రశ్నే దీనికి బనకచెర్లకి వేస్తున్నారు. సో బట్ బేసిక్గా వరద జలాలను తరలించటం కోసమే బనకచెర్ల అనేది ఈరోజు వాళ్ళు చెప్తూ ఉన్నది. బట్ ఆ వరద జలాలు ఎంత ఉంటాయి, తరలించడానికి ఇదే కరెక్ట్ పద్ధతి, ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే దాని మీద స్టడీ అయితే జరగాల్సిన అవసరం. మంచి డౌట్ క్లారిఫై చేశారండి. నమస్కారం.